2026వ సంవత్సరం జూన్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంపచై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించిన ఫలితం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నిర్ణయాత్మకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల ద్వారా మీ సహచరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల కుట్రల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మాసం మధ్యలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పనిగట్టుకుని ఇబ్బంది పెట్టడానికి, మీ విధి నిర్వహణ సజావుగా జరగకుండా మీరు చేస్తున్నటువంటి పనులకి జాప్యం కలిగేటువంటి విధంగా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొని విజయం సాధించాలన్నటువంటి ధ్యేయం చేత మీరు తప్పకుండా పరిశ్రమిస్తారు. తత్ఫలితంగా మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త. కంటికి సంబంధించిన అనారోగ్యం, గొంతుకు సంబంధించిన అనారోగ్యం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యంతో పాటుగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. మీ పట్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి పొరచూపుతున్నటువంటి కారణంగా ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, ప్రమాదాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాతావరణ మార్పుల కారణంగా వైద్య పరీక్షలు అధికమవటం, ఆసుపత్రికి తరచు కూడా వెళ్ళి రావటం, ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అంశం. రాహుకేతు సంబంధమైన స్థితిగతులు, శని భగవానుడి యొక్క పరిస్థితులు, వీటన్నిటిని గమనిస్తే కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆర్థిక స్థితి రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీరున్నట్లయితే అది మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పట్టినటువంటి పట్టు విడవకుండా